చేద్దామని కొబ్బరికాయ అయితే ముక్కలు కోసానండి. మామిడికాయ కోసాను, కానీ మామిడికాయ మానేసి చింతపండు వేసి మా అమ్మ చేస్తుందండి, అలా చేస్తున్నాను అనమాట. మా అక్క కూడా చాలా బాగా చేస్తుంది. రుబ్బు రోట్లో రుబ్బుతుంది మా అక్క అయితేని. నేను ఇప్పుడు మిక్సీలో వేస్తానికి ముక్కలు కోసాను అనమాట, లేకపోతే కోరుకోవాలి ఇవన్నీ. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామా. పప్పు వేయించుకుందాం. మూకులు పెట్టి కొంచెం నూనె వేసుకుని శనగపప్పు వేద్దామండి. ఇది రుబ్బు రోట్లో రుబ్బుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, మినపప్పు శనగపప్పు వేయించాలన్నమాట. వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. చూసారా, పుట్టి మినపప్పు అయితే మనకి పోపు టేస్ట్గా ఉంటుంది అనమాట. పచ్చళ్ళకే కదండి, ఉప్మాలో అయినా ఏదైనా పుట్టి మినపప్పు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోండి. కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మన చెట్లు అన్నమాట, ఆకులు. కొన్నదైతే మనకు కాస్త పొళ్ళితో అది చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు కోస్తానమాట. పడిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎనిమిరకాయలు వేసేద్దాం. ఎనిమిరకాయలు కొన్ని ఎక్కువ పడుతుందండి కారం. పచ్చిమిరకాయలు వేసేవి. సరే, చాలా బాగుంటుందండి. అక్కడే చిన్నప్పుడు అమ్మ అయితే రుబ్బు రోట్లో రుబ్బేదన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు అక్క కూడా రుబ్బు రోట్లోనే రుబ్బుతుంది అనమాట ఈ పచ్చడి. నేను వెళ్ళినప్పుడు పరిగెత్తుకుని మరీ చేయమంటాం అనమాట. రుబ్బు రోట్లో రుబ్బుని పచ్చడి కావాలి మనం అంటే ఇంకా మిక్సీలు అలవాటు అయిపోయినాయి. కానీ ఏదైనా పెద్దలో రొట్టె వేసిన అట్లు వేసిన రుబ్బేవారు. ఇప్పుడు గ్రైండర్లో మిక్సీలు అన్నీ వచ్చేసినాయి కదండి. సుఖాలు వచ్చే కొద్ది జబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయి. అంతే కదా, ఇన్నాళ్ళ రోజులే బెస్ట్. సరే, పప్పు అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టేద్దామండి. ఈ చింతపండు, ఈ కొబ్బరి ముక్కలు అయితే ముందు పెట్టేద్దాం, తర్వాత పోపు వేద్దాం మిక్సీలో. అప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి లాస్ట్లో. బెల్లం వేస్తేనే పచ్చడికి రుచి అనమాట. బెల్లం లేకుండా నాకు నచ్చదు, అందుకే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే చేయలేదు. బెల్లం వేసుకుంటేనే ఇష్టం. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలో ఏమీ ఎక్కర్లేదు. సరే, మామిడికాయ పక్కన పెట్టేసాను. ఇంకా రోజు ఆ పచ్చడి, ఈ పచ్చడి కూడా చేసి తినాలనిపించింది. నెయ్యి వేసుకుని కొబ్బరికాయ పచ్చడిలో తింటే సూపర్ ఉంటుంది అనమాట. నిన్న వరలక్ష్మీదేవి కొట్టుకున్న కొబ్బరికాయ అన్నమాట. శుక్రవారం కదండి, అది ఇవాళ పచ్చడి చేసుకుంటున్నాం అనమాట. పచ్చిది వేసుకోవాలండి, బాగుంటుంది. మనం మిక్సీలో పెట్టేటప్పుడు వేసుకుందాం వెల్లుల్లి. ఇప్పుడు ఇలాగా ఇవి మెత్తగా ముందు మిక్సీలో పెట్టేయాలన్నమాట. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, బరకగా ఉండేటట్టు మిక్సీ పెట్టాలండి. ఇలా బరకగా ఉండాలన్నమాట, మరీ మెత్తగా అయిపోకూడదు. చూసారు కదా, ఉంది కదండి. ఇప్పుడు మిక్సీ గిన్నె వేసుకున్నాం. ఇదైతే ఇలా బరకగా మిక్సీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు కూడా వేసేయాలి. ఓకే, ఉప్పు వేద్దామండి. అలాగే పచ్చి ఎల్లుల్లిపాయలు ఉంచాను కదా, ఇది వేద్దాం. బెల్లం కూడా వేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ పెడదామండి. మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఈ పొట్టు కూడా వేసి, కొబ్బరి పొట్టు ఒక్కసారి మిక్సీలో ఒక్క తిప్పేసాం అనుకోండి, ఒక్కసారి సరిపోద్దండి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు అది సరిపోలేదు అనుకోండి, చూసుకుని వేసుకోండి. ఇలా చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి.
మంచి వాసన వస్తుందండి అప్పుడే. ఇదన్నమాట పచ్చడి. ఇందులో వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే, వేడి వేడి అన్నంలో నెయ్యి వేడిగా ఉంటే బాగుంటుంది అన్నమాట.